అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ల్యాండ్ బియాండ్. అండ్ ఈరోజు మనం చెప్పుకోబోయేది జావా ట్యుటోరియల్ 3. ఈరోజు మనం క్లాస్లో చెప్పుకోబోయేది అయితే ప్రోగ్రామ్ స్ట్రక్చర్, రూల్స్ ఆఫ్ రైటింగ్ ఏ జావా ప్రోగ్రామ్, రూల్స్ ఫర్ ఫైల్ నేమ్స్, అండ్ హౌ ఏ జావా ప్రోగ్రామ్ రన్స్, అండ్ వాట్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇన్ జావా, అండ్ వాట్ ఈస్ ఏ జేవిఎం, అండ్ టైప్స్ ఆఫ్ జావా స్టేట్మెంట్స్. అండ్ ఫ్రెండ్స్, వన్ మోర్ రిక్వెస్ట్, మీకు మా ఛానల్లో ట్యూటోరియల్స్ కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫాస్ట్ గా టాపిక్ లోకి వచ్చేస్తే, స్టార్టింగ్ మనం స్టార్ట్ చేయబోయేది ప్రోగ్రామ్ స్ట్రక్చర్. వాట్ ఈస్ ఏ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఇన్ జావా? ప్రతి ప్రోగ్రామింగ్ కి సర్టెన్ రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎవ్రీ ప్రోగ్రామ్ షుడ్ రైట్ యూజింగ్ దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో కమింగ్ టు జావా, జావాలో అయితే ఫస్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్ సెక్షన్. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ లో వాట్ యువర్ ప్రోగ్రామ్ విల్ డూ అంటే మీకు ప్రోగ్రామ్ సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ లో రాస్తాం. అండ్ ప్యాకేజ్ సెక్షన్, ఒకవేళ మీరు మీ ప్రోగ్రామ్ అనేది ప్యాకేజ్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ప్యాకేజ్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఈ ప్యాకేజ్ అనేది ఆప్షనల్. అండ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, వాట్ మాడ్యూల్స్ యు ఆర్ గోయింగ్ టు ఇంపోర్ట్ ఇన్ యువర్ ప్రోగ్రామ్ అనేది ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్కానర్ క్లాస్ కానీ ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో దానికి మీరు ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూస్ చేసి ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంటర్ఫేసెస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేసెస్ జావాలో డాక్యుమెంటేషన్ సెక్షన్ తర్వాత, ప్యాకేజ్ సెక్షన్ తర్వాత, ఇంపోర్ట్ సెక్షన్ తర్వాత మీరు ఇంటర్ఫేసెస్ అనే వాటిని డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్ డెఫినిషన్. క్లాస్ డెఫినిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ జావా. జావా అనేది ప్రోగ్రామ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో వితౌట్ ఎనీ క్లాస్ we can't write any program. అండ్ జావాలో వచ్చేసరికి ప్రతి ప్రోగ్రామ్ ప్రతి ప్రోగ్రామ్ లో ఒక పబ్లిక్ క్లాస్ ఉంటుంది. ఆ పబ్లిక్ క్లాస్ లో మెయిన్ ఫంక్షన్ అనేది మనం ఇస్తాం. సో జావా ఫైల్ నేమ్ అనేది ఈ పబ్లిక్ క్లాస్ నేమ్ తో ఈక్వల్ గా ఉండాలి. అండ్ జావా అనేది బోత్ కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది కాబట్టి మీరు కంపైల్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ ఇవ్వాలి. అండ్ ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఏదైతే పబ్లిక్ క్లాస్ నేమ్ ఉంటుందో దాన్ని మీరు ఇవ్వాల్సి ఉంటది అనమాట. సో జావాలో మీరు ఫైల్ నేమ్ అండ్ పబ్లిక్ క్లాస్ నేమ్ అనేది సేమ్ ఇచ్చుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ వచ్చేసరికి పబ్లిక్ క్లాస్ లో మెయిన్ మెథడ్ అన్నమాట. ఈ మెయిన్ మెథడ్ అనేది జావా ప్రోగ్రామింగ్ లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదర్ క్లాసెస్ ని ఈ పబ్లిక్ క్లాస్ మెయిన్ మెథడ్ లో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అండ్ వీ ఆల్ నో దట్ మెయిన్ మెథడ్ అనేది స్టాటిక్ స్టేట్మెంట్ తో ప్రిఫిక్స్ అయి ఉంటుంది. సో మెయిన్ మెథడ్ కి సపరేట్ గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయక్కర్లేదు. నెక్స్ట్ స్లైడ్ లో మనం వచ్చేసరికి ఏం చూడబోతున్నాం అంటే రూల్స్ ఆఫ్ రైటింగ్ జావా ప్రోగ్రామ్. దెన్ ఈ స్లైడ్ లో మనం ఏం చూడబోతున్నాం అంటే రూల్స్ ఆఫ్ రైటింగ్ జావా ప్రోగ్రామ్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎవ్రీ స్టేట్మెంట్స్ ఎండ్స్ విత్ ఏ సెమీకోలన్. మీన్స్ జావాలో ప్రతి ఇన్స్ట్రక్షన్ అనేది ఖచ్చితంగా సెమీకోలన్ తో ఎండ్ అయి ఉండాలి. నెక్స్ట్ సోర్స్ ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ మస్ట్ బి సేమ్. సోర్స్ ఫైల్ నేమ్ అనేది క్లాస్ నేమ్ అనేది ఖచ్చితంగా సేమ్ అయి ఉండాలి. మీన్స్ సోర్స్ ఫైల్ నేమ్ అండ్ పబ్లిక్ క్లాస్ నేమ్ ఆఫ్ దట్ ఫైల్ సేమ్ అయి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. మనం ప్రీవియస్ ట్యూటోరియల్స్ లో చెప్పుకునేటట్టు సేమ్ అన్నమాట. జావా అనేది కేస్ సెన్సిటివ్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ మస్ట్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ ద క్లాస్. జావా అనేది ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాబట్టి ప్రతి స్టేట్మెంట్స్, ప్రతి ఇన్స్ట్రక్షన్, ప్రతి కండిషన్ అనేది క్లాస్ లో మాత్రమే క్లియర్ గా డిఫైన్ చేయాలి అండ్ డిక్లేర్ చేయాలి కూడా. దిస్ ఫీచర్ మేక్స్ జావా ఏ ట్రూ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఈ ఫీచర్ వల్ల జావా అనేది ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గా కన్సిడర్ చేశారు. అండ్ రూల్స్ ఫర్ ఫైల్ నేమ్.
అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సోర్స్ కోడ్ ఫైల్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ పబ్లిక్ క్లాస్ అండ్ ద ఫైల్ నేమ్ మస్ట్ మ్యాచ్ ద పబ్లిక్ క్లాస్ నేమ్. సో మీకు నేను ముందుగా చెప్పినట్టే ఒక సోర్స్ కోడ్ ఫైల్ కి ఓన్లీ ఒక సింగిల్ పబ్లిక్ క్లాస్ ఉండాలి అండ్ ద ఫైల్ నేమ్ మస్ట్ మ్యాచ్ ద పబ్లిక్ క్లాస్. ఆ ఫైల్ నేమ్ అండ్ ఆ పబ్లిక్ క్లాస్ నేమ్ అనేది ఖచ్చితంగా ఈక్వల్ ఉండాలి. ఎందుకంటే జావా అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బోత్ కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తాం అనమాట. సో కంపైల్ టైమ్ లో ఏంటంటే జావా క్లాసెస్ అన్ని డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ చేస్తాయి. సో డాట్ క్లాస్ ఫైల్ లో ఉండేది అంతా ఏంటంటే బైట్ కోడ్ అన్నమాట. మీన్స్ జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో ఉంటుంది. ఈ బైట్ కోడ్ అనేది జావా వర్చువల్ మెషిన్ తీసుకొని దాన్ని మెషిన్ ద్వారా ఫంక్షన్ చేపిస్తుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏ ఫైల్ కెన్ హ్యావ్ మోర్ దెన్ వన్ నాన్ పబ్లిక్ క్లాసెస్. ఒక ఫైల్ లో ఏంటంటే నాన్ పబ్లిక్ క్లాసెస్ ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు. బికాస్ ఒక ఫైల్ లో ఒక ప్రోగ్రామ్ రాసామంటే ఆ ప్రోగ్రామ్ డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ చేస్తది. ఆ డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్స్ మనం కోడ్ రిలయబిలిటీ కోసం డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ లోను డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ లోను విడదీసుకోవచ్చు. సో దాన్ని ఈ స్టేట్మెంట్ అనేది హైలైట్ చేసి చెప్తుంది. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి ఫైల్ విత్ నో పబ్లిక్ క్లాసెస్ హ్యావ్ నో నేమింగ్ రిస్ట్రిక్షన్స్. పబ్లిక్ క్లాస్ కానీ క్లాసెస్ ఉంటాయిగా వాటికి నో నేమింగ్ రిస్ట్రిక్షన్స్ అన్నమాట. అంటే ఎలాంటి నేమ్స్ అని మీరు పెట్టుకోవచ్చు. బట్ బీ ఇన్ మైండ్ ఖచ్చితంగా మీరు ఒక క్లాస్ కానీ మెథడ్ కానీ నేమింగ్ ఇచ్చారంటే ఖచ్చితంగా అది దాని టాస్క్ ని రిప్రజెంట్ చేసేటట్టు ఉండాలి. సో ఇప్పటి వరకు మనం స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్ చూసాం, రూల్స్ ఫర్ రైటింగ్ ప్రోగ్రామ్స్ చూసాం, అండ్ రూల్స్ ఫర్ ఫైల్ నేమ్స్ అంటే ఫైల్ నేమ్ ఎలా పెట్టాలి అనేది చూసాం. నెక్స్ట్ టాపిక్ లో వచ్చేసరికి మన జావా కోడ్ అనేది ఇంతకీ ఎలా రన్ అవుతుంది అనేది చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఈస్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్. మీరు ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి, ఇది మనం రాసిన జావా ప్రోగ్రామ్. ఈ జావా ప్రోగ్రామ్ ని మనం కంపైలర్ కి ఇస్తున్నాం. ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే మనం రాసిన ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్ ని బైట్ కోడ్ లోకి మారుస్తుంది. మీన్స్ మై ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఫైల్ నేమ్ అండ్ డాట్ క్లాస్ అనేది బైట్ కోడ్ ఫార్మాట్ లో ఉండే ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది క్లాస్. అండ్ దీన్ని జావా విర్చువల్ మెషిన్ కి ఇస్తున్నాం. ఈ జావా విర్చువల్ మెషిన్ అనేది ఈ బైట్ కోడ్ ని మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లోకి మార్చి దాన్ని మెషిన్ ఫంక్షన్ చేసేటట్టు మెషిన్ కి కమాండ్ ఇస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ఎలా అవుతుంది, ఏం చేయాలి? ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కమాండ్ లో సి అనేది పాత్, నెక్స్ట్ జావా సి అనేది కంపైలర్ అండి. మనం ఈ కమాండ్ లో ఏం చెప్తున్నామంటే జావా సి అంటే కంపైలర్ నేమ్, జావా సి అంటే కంపైల్ చేయి. ఏం కంపైల్ చేయాలి? శాంపుల్ జావా అండ్ ఫైల్ ని కంపైల్ చేయి అని చూపిస్తుంది. అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జావా సి యూజ్ చేసాము అంటే ఖచ్చితంగా ఫైల్ నేమ్ కి దాని ఎక్స్టెన్షన్ తో పాటు మనం ఇక్కడ ఇవ్వాలి. ఈ పాయింట్ దాన్ని హైలైట్ చేసి చెప్తుంది. అండ్ జావా సి ఈజ్ అ కంపైలర్ విచ్ రీడ్స్ ద ఫైల్ కాల్డ్ శాంపుల్ డాట్ క్లాస్. సో నేను చెప్పింది ఇక్కడ కూడా నోట్ జావా సోర్స్ కోడ్ ఈజ్ కంపైల్డ్, ఈచ్ క్లాస్ ఈజ్ ఇంటూ సపరేట్. ఓకే, ఈ నోట్ లో ఏం చెప్తుందంటే మీ జావా ఫైల్లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయో ఆ క్లాసెస్ అన్నిటికీ ఈ జావా కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే సపరేట్ సపరేట్ క్లాస్ ఫైల్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ నోట్ పాయింట్ అనేది దాన్ని హైలైట్ చేసి చెప్తుంది. ఈ కంపైల్ అయ్యి డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ అన్నమాట. ఎగ్జిక్యూషన్ లో మనం ఇంటర్ప్రిటర్ ని యూజ్ చేస్తాం. ఇంటర్ప్రిటర్ ని ఇక్కడ జావా అనే కమాండ్ తో రిప్రజెంట్ చేస్తాం మన కమాండ్ ప్రాంప్ట్ లో. యాజ్ యూజువల్ సి అనేది మన పాత్, జావా అనేది ఇంటర్ప్రిటర్ అండ్ శాంపుల్ అనేది పబ్లిక్ క్లాస్. ఏదైతే ఫైల్ నేమ్ అండ్ పబ్లిక్ క్లాస్ నేమ్ ఈక్వల్ ఉండాలో ఈ శాంపుల్ అనేది ఆ పబ్లిక్ క్లాస్ నేమ్ అన్నమాట. అండ్ ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు డాట్ క్లాస్ అంటే దాని ఎక్స్టెన్షన్ ని మనం ప్రొవైడ్ చేయాలి. జావా ఈజ్ ఇంటర్ప్రిటర్ విచ్ యాక్సెప్ట్స్ డాట్ క్లాస్ ఫైల్ నేమ్ హ్యాస్ ఎ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. సో నేను చెప్పాను కదా పాయింట్, ఆ సేమ్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు. దట్స్ వై ద నేమ్ ఆఫ్ ద సోర్స్ కోడ్ ఫైల్ అండ్ క్లాస్ నేమ్ షుడ్ బి ఈక్వల్. సో అందుకనే ఫైల్ నేమ్ ఇంకా క్లాస్ నేమ్ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఒకవేళ ఈక్వల్ గా లేకపోయినా పర్లేదు, బట్ రన్ టైమ్ లో ఏంటంటే
యూజర్ అనేవాడు కన్‌ఫ్యూజ్ అయ్యి ఫైల్ నేమ్‌ని 2 సార్లు ఇచ్చాడంటే ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు మనకైతే ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది ఉంది. ఇఫ్ ద సోర్స్ కోడ్ ఫైల్ నేమ్ ఈస్ test.java, సోర్స్ కోడ్ ఫైల్ నేమ్ అనేది టెస్ట్ అయితే అండ్ ద క్లాస్ నేమ్ ఈస్ హలో, అక్కడ పబ్లిక్ క్లాస్ నేమ్ అనేది హలో అయితే దెన్ మనం ప్రోగ్రామ్ ఎలా కంపైల్ చేయాలి అంటే జావా సి test.java అని ఇవ్వాలి. అండ్ ఇంటర్ప్రిటర్ తో ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి అంటే జావా స్పేస్ క్లాస్ నేమ్ అనేది ఇక్కడ మనకి హలో కాబట్టి హలో ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు జావా స్పేస్ టెస్ట్ అని ఇస్తామంటే ఖచ్చితంగా మనకి కమాండ్ లైన్ లో ఎర్రర్ అనేది చూపెడుతుంది. ఫ్రెండ్స్, ఈ స్లైడ్ ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ స్లైడ్ లో మనకి ఏం కనబడుతుందంటే ఒక జావా ప్రోగ్రామ్ అండ్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ఏ కంపైలర్ and each operating system consists of an individual JVM. సో ఈ డయాగ్రామ్ మనకేం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే జావా అనేది ఒక మెషిన్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. ఎందుకంటే జావాకి ఒక సపరేట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దాన్ని మనం షార్ట్ కట్ లో జేఆర్ఈ అని పిలుస్తాం. ప్రతి జేఆర్ఈలో ఒక జావా వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఈ జావా వర్చువల్ ఎన్విరాన్మెంట్ యూస్ చేసుకొని జావా ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక సపరేట్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటది. మీరు ఈ డయాగ్రామ్ లో చూసుకుంటున్నట్టయితే విండోస్ 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక సపరేట్ జేవిఎం ఉంటుంది. అండ్ సిమిలర్లీ లైనక్స్ ఆర్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక సపరేట్ విర్చువల్ మెషిన్ ఒకటి ఉంటుంది. సిమిలర్లీ యాపిల్ మ్యాక్ ఓఎస్ లో కూడా సపరేట్ జేవిఎం అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నాం అంటే హౌ ద ఇంటర్నల్ ప్రాసెస్ రన్స్ అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూడబోతున్నాం. ఈ స్లైడ్ లో చూసుకుంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ స్లైడ్ ని ఒక 2 minutes. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే జేవిఎం ఈజ్ ఇంటర్ప్రిటర్ ఫర్ బైట్ కోడ్. అంటే జావా వర్చువల్ మిషన్ అనేది జావా ప్రోగ్రామ్ అనేది కంపైల్ అయిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది కదా, ఆ డాట్ క్లాస్ ఫైల్ ని ఈ జావా వర్చువల్ మిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేసింది అనమాట. జావా ఇంటర్ప్రిటర్ అనేది మిషన్ టు మిషన్ చేంజ్ అయిపోతూ ఉంటది. సో నేను ప్రీవియస్ స్లైడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ వాడు ట్రిపుల్ స్టార్ పెట్టి ఇచ్చాడు. అండ్ హౌ ద ప్రాసెస్ గోస్ ఆన్, హౌ ద ఎగ్జిక్యూషన్ ఇస్ డన్ అనేది ఇక్కడ డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఒక జావా ఫైల్ ని క్రియేట్ చేసాం అండ్ దానిలో కోడ్ రాసాం అండ్ సేవ్ చేసాం విత్ డాట్ జావా ఎక్స్టెన్షన్. అండ్ నెక్స్ట్ జావా సి కమాండ్ యూజ్ చేసి జావా కంపైలర్ జావా సిని యూజ్ చేసి జావా ఫైల్ ని కంపైల్ చేసాం. కంపైల్ చేసిన తర్వాత జావా ఫైల్ లో ఉండే ప్రతి క్లాస్ కి ఒక డాట్ క్లాస్ తో బైట్ కోడ్ అనేది జనరేట్ అయింది. ఆ జనరేట్ అయిన బైట్ కోడ్ ని జావా బైట్ కోడ్స్ మూవ్ లోకల్లీ ఆర్ త్రూ నెట్వర్క్ ద్వారా కానీ లోకల్ గా కానీ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ అవుతాయి. ఇక్కడ ఏం చేస్తాయి అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో డాట్ క్లాస్ ఫైల్ అనేది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కి వెళ్ళగానే అక్కడ లైబ్రరీస్ ని అక్కడ మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ రాసుకుంటాం కదా డాట్ జావా ఫైల్ లో, ఆ ఇంపోర్ట్ లైబ్రరీస్ ని లింక్ చేస్తుంది. లింకర్స్ అన్నమాట. లింక్ చేస్తుంది. నెక్స్ట్ క్లాసెస్ ని లోడ్ చేసి బైట్ కోడ్ ని వెరిఫై చేస్తుంది ఫర్ ఎనీ ఎర్రర్స్. ఒకవేళ ఎర్రర్ ఉంటే మనకి చూపిస్తుంది, లేదంటే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న జావా వర్చువల్ మెషిన్ లోకి వెళ్ళగానే బైట్ కోడ్ లో ఉన్న ప్రతి బైనరీ ఇన్స్ట్రక్షన్ ని ఇక్కడ లైన్ బై లైన్ అయితే రీడ్ చేస్తుంది. రీడ్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ కి అవుట్పుట్ గా ఇస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏదైనా హార్డ్వేర్ అంటే ఐ మీన్ ప్రింటర్స్ కానీ మానిటర్స్ కానీ ఏవైనా ఆపరేటింగ్ సిస్టమ్ తో కాంటాక్ట్ లో ఉంటే ఆ పర్టికులర్ ఫంక్షన్ అనేది ఆ హార్డ్వేర్ సిస్టమ్స్ తో వర్క్ చేపిస్తుంది అనమాట.
Next, the last slide, but not the least slide. Sorry for the disturbance, guys. Next, the last slide, but not the least slide. ఈ స్లైడ్ లో టాపిక్ వచ్చేసి జావా స్టేట్మెంట్స్. జావాలో డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అండ్ ఈ డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనేవి 3 టైప్స్ లో డివైడ్ చేశారు. ఫస్ట్ ది డిక్లరేషన్ స్టేట్మెంట్, ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ అండ్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్. అండ్ వీటిని డిస్కస్ చేసుకునే ముందు వాట్ ఈజ్ ఎ స్టేట్మెంట్? ఏ స్టేట్మెంట్ స్పెసిఫైస్ అన్ యాక్షన్ ఇన్ ఏ జావా ప్రోగ్రామ్. ఒక స్టేట్మెంట్ అనేది ఒక పర్టికులర్ యాక్షన్ ని డిఫైన్ చేస్తుంది ఇందులో ఒక జావా ప్రోగ్రామ్ లో. మీన్స్ స్టేట్మెంట్ ఈ సింప్లీ టర్మ్ హ్యాస్ అన్ ఇన్స్ట్రక్షన్. జావా స్టేట్మెంట్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3. జావా స్టేట్మెంట్స్ ని నేను చెప్పినట్టుగా 3 ఫార్మ్స్ లో డివైడ్ చేశారు. యాజ్ యూ నో, డిక్లరేషన్ స్టేట్మెంట్, ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్, కంట్రోల్ స్టేట్మెంట్. అండ్ ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోయేది డిక్లరేషన్ స్టేట్మెంట్. డిక్లరేషన్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ఏ వేరియబుల్. ఒక డిక్లరేషన్ స్టేట్మెంట్ అనేది ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇంట్ నమ్, ఇది వన్ టైప్ ఆఫ్ డిక్లరేషన్ స్టేట్మెంట్. అండ్ ఇంట్ నమ్ 2 ఈక్వల్ టు 100. ఇక్కడ ఏం చేసామంటే ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసి దాన్ని 100 అనే వాల్యూకి అసైన్ చేసాం. సో ఇక్కడ డిక్లేర్ చేసి అట్ ద సేమ్ టైం డిఫైన్ కూడా చేసాం. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ ఎస్టిఆర్. ఇక్కడ ఎస్టిఆర్ అనే స్ట్రింగ్ వేరియబుల్ ని డిక్లేర్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే సెమీకోలన్ మిస్ అయింది. అండ్ జావా ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్, an expression with a semicolon at the end is called an expression statement. ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే ఎండ్ లో ఒక సెమీకోలన్ ఉంటుందో దాన్ని ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ అంటాం. ప్రతి ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ ఒక పర్టికులర్ ఫంక్షన్ చేస్తుంది. సో ఇక్కడ నమ్ ప్లస్ ప్లస్, నమ్ అనేది ఒక వేరియబుల్, ప్లస్ ప్లస్ అనేది ఒక ఆపరేషన్ ని డిక్లేర్ చేస్తుంది అనమాట. ఈ ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే ఈ ప్లస్ ప్లస్ ఆపరేటర్ అనేది ప్రతి న్యూమరికల్ వాల్యూ ఆర్ డెసిమల్ వాల్యూ ఎనీ వాల్యూని 1 యూనిట్ ప్లస్ చేస్తుంది, అంటే 1 యూనిట్ ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ దీన్ని ప్రిఫిక్స్ లో పెట్టుకోవచ్చు, సఫిక్స్ లో పెట్టుకోవచ్చు. అండ్ నమ్ మైనస్ మైనస్ అంటే వేరియబుల్ లో ఉండే ప్రతి వాల్యూని 1 యూనిట్ మైనస్ చేస్తుంది అని అర్థం. అండ్ ఫైనల్ గా వచ్చేసి జావా కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్. బై డిఫాల్ట్ ఆల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా ప్రోగ్రామ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఆర్డర్ దే అపియర్ ఇన్ ద ప్రోగ్రామ్. దిస్ మీన్స్ జావాలో బై డిఫాల్ట్ గా అన్ని స్టేట్మెంట్స్ అవి ఎలా మనం రాస్తామో అలానే రన్ అవుతాయి. సమ్ టైమ్స్ you may want to execute a set of statements repeatedly for a number of times or as long a particular condition is true. కొన్నిసార్లు ఏంటంటే ఒకటే స్టేట్మెంట్ ని మనం మల్టిపుల్ టైమ్స్ గా రిపీట్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటాం. అలాంటి టైంలో యూజ్ అయ్యేదే ఈ కండిషనల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఆర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. All of these are possible in Java using control flow statements, the if statement, while loop statement and for loop statement. ఈ control flow statements లో ఏం ఉంటాయంటే if statement, if లో సబ్ ఏంటంటే if else or if else. ఇది one type of conditional statement can be termed as control flow statement. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి while statement and do while statement. అండ్ ఫర్ లూప్ లో ఇంకో టైప్ ఏంటంటే ఫర్ ఈచ్. అండ్ ఫైనల్లీ ఇఫ్ స్టేట్మెంట్ కి షార్ట్ కట్ ఏంటంటే టెర్నరీ ఆపరేటర్. ఇవన్నీ అండర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ లోకి వస్తాయి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద ట్యూటోరియల్ గైస్. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ లో పిన్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక రిక్వెస్ట్, మేము ఈ ఛానల్ ని కొత్తగా స్టార్ట్ చేసాం. సో మా ఎక్స్ప్లెనేషన్ లో కానీ మా నోట్స్ లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు పెద్ద మనసుతో ఇగ్నోర్ చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మా టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది, దాన్ని కూడా మేము డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం. దానిలోకి వెళ్ళి మాకు మెసేజ్ చేయొచ్చు. సో మేము యాజ్ సూన్ యాజ్ ఎర్లీ
మేము ఆ క్వశ్చన్స్ కి రిప్లైస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్.